హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ జొన్న దోశలు. ఈ రోజుల్లో గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్లో చాలా ఉన్నవి, అందులో ఒకటి జొన్నలు. అందుకోసమని ఈరోజు నేను ఇన్స్టంట్ జొన్న దోశలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఈ బియ్యపిండి తీసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. పిండి ఇలా పల్చగా కలుపుకోవాలి. దీన్ని గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత పిండిని ఇలా మొత్తం మిక్స్ చేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయ, అందులోనే 2 క్యారెట్లు సన్నగా తరిగి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని దోశలు ఇలా పల్చగా వేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసుకోవాలి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఇలా పల్చగా వేసుకోవాలి. ఇప్పుడు చివర్లకి ఇలా ఆయిల్ రాసుకోవాలి. కలర్ వచ్చాక వెనుక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా దోశలు వేసిన ప్రతిసారి కూడా ఆయిల్ రాసుకోవాలి. పిండిని కూడా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి, లేదంటే పిండి అడుగునకి వెళ్ళిపోయి వాటర్ పైన తేలుతాయి. ఇలా పల్చగా వేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. జొన్నల్లో గ్లూటెన్ లేకపోవడం వల్ల గోధుమల కన్నా ఎక్కువగా జొన్నల్ని ప్రిఫర్ చేస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండి. ఇన్స్టంట్ జొన్న దోశలు రెడీ అండి. బిజీ లైఫ్లో ఉన్న వారికి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.